హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ కుమార్ సనాటి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బయట చూడండి, వర్షం పడుతుంది, చల్ల చల్లగా ఉంది కదా. ఇలా వేడివేడిగా ఏదో ఒకటి చేసుకుంటే బాగుండేది కదా. నేను ఇవాళ 10 మినిట్స్లో అయిపోయి కాబూలీ శనగల తాలింపు అయితే చేస్తున్నాను. దానికోసం నేనైతే రిలయన్స్ వెళ్ళినప్పుడు ఈ శనగలు అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ శనగల్ని నేను ఒక 4 అవర్స్ ఇలా నానబెట్టిన తర్వాత ఇది కుక్కర్లో 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ శనగల్లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్దండి. పిల్లలు ఎదుగుదలకు కూడా బాగా పనిచేసిద్ది. ఈ శనగలు డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇది నేను కొద్దిగా సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 4 విజిల్స్ పెట్టేసిన తర్వాత చూసారా, ఇలా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత మనం ఇది తాలింపు అయితే పెట్టేయాలి. దీని తాలింపు కోసం నేను ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇలా వర్షం పడినప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఒక 10 మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు ఈ కాబూలీ శనగల తాలింపు ఒకటి, గుగ్గిళ్ళు ఒకటి అమ్మడానికి వచ్చేవి కదా, చాలా బాగుండేది. అదే తిన్న ఫీలింగేనండి. ఇది తింటూ టీవీలో ఒక మంచి పిక్చర్ చూస్తూ ఇది తింటూ ఉంటే భలే ఉండిద్ది కదా. ఈ తాలింపు అయిన తర్వాత ఇందులో పై నుండి కొద్దిగా కారం వేసి లైట్గా కలిపేసి ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నేను చెప్పానా 10 మినిట్స్లో అయిపోయిందని చెప్పి. ఇప్పుడైతే చూసారా, నేనైతే ఉల్లిపాయ, నిమ్మకాయతో ఇలా సర్వ్ చేసుకుంటా. టేస్ట్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. హస్బెండ్స్, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి వేడివేడిగా వండు వండు అంటారు కదా, అలాంటప్పుడు ఇలా 10 మినిట్స్లో అయిపోయి ఈ రెసిపీ ట్రై చేయండి. మనకి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండేది కదా. ఇటువంటిది పిల్లలకి పెడితే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇదండి మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఐ హోప్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అల్లా హాఫీస్.